రేవంత్ పాలనలో ఏ వర్గము సంతోషంగా లేదు. ఎవరిని కదిలించినా సమస్యలతో గోడు వెళ్లబోసుకుంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ అకారణంగా తమను దూషిస్తూ అసభ్య పదజాలంతో తిడుతున్నాడని మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. వెంటనే కలెక్టర్ స్పందించి మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. కార్మికుల నిరసనతో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నుంచి పారిశుద్ధ కార్మికులు ఆందోళన బాధపడ్డారు. ఈ నేపథ్యంలో కమిషనర్ తమను అసభ్య పద్ధతులతో దూషించడంతో పాటు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతారని ఆగ్రహం చేస్తూ కమిషనర్ పర్వతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ కార్మికులు కామారెడ్డి మున్సిపల్ ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి ఎలాంటి పనులు ముట్టకుండా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి వీటిలో హాజరు కాకుండా పారిశుద్ధ కార్మికులు నిర్వహించినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ పనులు పూర్తి స్థాయిగా నిలిచిపోయి గత కొద్ది రోజుల నుంచి కమిషనర్ పర్వతాలు తమను వేధిస్తున్నారని అసభ్యకరమైన పద్ధతులతో మాట్లాడుతున్నారని అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మున్సిపల్లో రోజుకో వివాదం చెలరేగుతుంది. మున్సిపల్ సంస్థలతో పాటు మున్సిపల్ సంబంధించినటువంటి అధికారుల ప్రవర్తన అదేవిధంగా ఇవల్ల అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల కామారెడ్డి మున్సిపల్ రోజు ఒక వార్తలు వివరిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక మున్సిపల్ సిబ్బందికి చైర్పర్సన్ కు సహకరించలేక అదేవిధంగా పారిశుద్ధ పైన పనులు వాటాల పంపిణీ అనేక అంశాలపైన ప్రతినిత్యం ఇవల్ల కామారెడ్డి మున్సిపల్ లో ప్రతి అంశం పైన వార్తలకు ఎక్కిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. దీని వెనకాల ఇద్దరు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతల ప్రోద్బలంతోనే ఇవాళ కామారెడ్డి మున్సిపల్ లో ఆగడాలు పెరిగిపోతున్నాయని సామాన్య ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి. పారిశుద్ధ్యం పనులు చేయడం లేదు. దీనివల్ల సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం రోడ్లు డ్రైనేజ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాన్ని మరమ్మతులు చేయక ట్యాక్సెస్ వసూలు చేయక ఆధిపత్య పౌరు కోసం మున్సిపల్ వల్ల గాలికి వదిలిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మున్సిపల్ కార్మికులు అందులో భాగంగానే కమిషనర్ పర్వతాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి రాజకీయ కోణంలో చూడాల్సిన అంశం కూడా దాగి ఉందనే అభిప్రాయం సహత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కమిషనర్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మున్సిపల్ వ్యవహారంలో జరుగుతున్న తతంగం పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సాధించలేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ సిబ్బంది వాళ్ళ విధులకు హాజరు కాకుండా ఇలా వ్యవహరించడం పట్ల చర్చనీయాంశంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఒక హామీ మేరకు మున్సిపల్ సిబ్బంది ధర్నాను విరమించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కొద్ది రోజుల్లో శాఖాపరమైన చర్యలు తీసుకుందామని కలెక్టర్ వారితో చెప్పిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కామారెడ్డి మున్సిపల్ లో జరుగుతున్న తతంగం పైన కామారెడ్డి ప్రజలు ప్రతినిత్యం చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడినంతగా చర్చనీయాంశంగా మారింది కామారెడ్డి మున్సిపల్. Right, Ravinder. Thanks for the updates.